హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊహలు నాదు ఊటలు, ఊహలు నాదు ఊటలు, నా యేసు రాగలగా గనివి, నీదు ఆశ్చర్య క్రియలు, ఊహలగా గనివి, నీదు
హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెట్టుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదన్నా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన ఎంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదన్నా, కొదువతో నిన్ను కుమిలెదన్నా. సర్వకృపనిధివి, సంపదలగనివి, సర్వకృపనిధివి, సంపదలగనివి, సకలము చేయగలనివై ఇవేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలనివై ఇవేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదన్నా, కొదువతో నేను కుమిలెదన్నా. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా నీదు ముఖము చూచి పరవశించి పాడేదా, యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదన్నా, కొదువతో నేను కుమిలెదన్నా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన ఎంబడించిన బండవు,
సంతోషమే నీతో నా అనుబంధం, మాధుర్యమే నీతో నా జీవితం, సంతోషమే నీతో నా అనుబంధం, మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం, మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం, మాధుర్యమే నీతో నా జీవితం, సంతోషమే నీతో నా అనుబంధం, మాధుర్యమే భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు, భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు, కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం,
అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియా యేసురాజు నేనే చూచిన చాలు, మహిమాలో నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజు నేనే చూచిన చాలు, మహిమాలో నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరే భక్తుల గుంపులో హాసించిన చాలు. ప్రియా యేసురాజు నేనే చూచిన చాలు, మహిమాలో నాయనతో నుంటే చాలు.
స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. గడిచిన కాలంలో దేవుడు చేసిన మేలులు, ఆయన సన్నిధిలో మనము ఆయన మేలులు మరొక సాక్షులై ఉండులాగున, సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి ముందరకు రండి. దేవుడు చేసిన మేలులు మరొక ఆయన సన్నిధిలో సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి ముందరకు రండి. స్తోత్ర.
స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా. కొంచెం వాల్యూమ్ తగ్గించాలి. ఆ వైట్ కలర్ది కూడా మూడుది. స్తోత్రం హల్లెలూయా. అందరం మహోన్నతుడైన యేసయ్యను, స్తుతులకు పాత్రుడైన యేసయ్యను మనం ఆరాధించుకునే ముందు ఒకసారి అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి మూలవాక్యం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనములో అక్కడ రాయబడిన మాట, అయితే మనము నశించుటకు, చూడండి అందరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచారా? తీయాలి. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఏం కాపాడుకోవాలట? ఆత్మను రక్షించుకొని దానికి విశ్వాసము గలవారమై ఉన్నాము. హల్లెలూయా. ఆరాధన చేసేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ యేసయ్యను ఆరాధించాలి. అందరం లేచి నిలబడి స్తుతులకు పాత్రుడైన యేసయ్యను మనసారా మనం ఆరాధించుకుందాం. అందరం లేచి నిలబడదాం. వృద్ధులేమి, బాలురేమి, యవనస్తులేమి, స్తుతులకు ఆసీనుడైన దేవుణ్ణి మనసారా ఆరాధించుకొనబడి వారు అయినాం. లైవ్లో ఉన్న వారు కూడా లేచి నిలబడదాం. స్తోత్రం. స్తోత్రం. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, ఆత్మకు అభిషేకమా, అందరు కలిసి స్తుతులకు పాత్రుడైన యేసయ్యను మనసారా ఆరాధిద్దాం. అందరూ చప్పలు కొడుతూ, సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, సిలువదారి నాకు నివాసమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, నన్ను నీవు
శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా సియోను ఆయన సింహాసనం. ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన మహిమ పొందుకోబడిన వారిపై ఆయన వాగ్దానము నెరవేర్చబడిన వాడై ఉన్నాడు. ప్రతి ఒక్క వాగ్దానము నెరవేర్చే అనుకూలపరిచే నా యేసే నారదిత సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారు పాడాలి. సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే సత్వము నను దానములు నెరవేర్చుచుంటివా వాగ్దానములను నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా నా అభినయ సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా నా అభినయ అభిషేకమా నా అభినయ సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా శ్రీమంతుడా యేసయ్యా నా అభినయ సంగీతమా నా అభినయ సంగీతమా అభినయ సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా శ్రీమంతుడా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా మహిమగల పరిచయ పొందినందున ఆదర్యపడను కృప పొందున అదే మాట మహిమగల పరిచయ పొందునందున ఆదర్యపడను కృప పొందునందున ఆదర్యపడను కృప పొందినందున ఆదర్యపడను కృప ఆదర్యపడను కృప పొందినందున ఆదర్యపడను కృప పొందినందున ఆదర్యపడను కృప
శ్రీమంతుడా యేసయ్యా, శ్రీమంతుడా యేసయ్యా. సియోను శిఖరము సింహాసనము పరపోతులకే వారసత్యము. సియోను శిఖరము సింహాసనము పరపోతులకే వారసత్యము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా. వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. అందరూ ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అయ్యా, 2 చేతుల ఆకాశం అయిపోయింది. అయ్యా, ఇదిగో నిష్కలంకమాలున్నాయి, పరిశుద్ధుడినై నిన్ను నేను ఆరాధిస్తున్నాను, నిన్ను నేను కనపరుస్తున్నాను. ఆయన స్తుతులకు పైన ఆసీనుడైన వాడా, మహిమతో దిగవచ్చిన వాడా, నీకు వందనాలు. అయ్యా, నీకు వందనాలు. నా ఆత్మను పరిశోధించువాడా, నా ఆత్మను రక్షించువాడా, విశ్వాసము కలిగిన వారట, విశ్వాసము కలిగిన వారమై ఆయన ప్రసన్నతలో ఉన్న వారమై, ఆయన మహిమలో ఉంచబడిన వారమై, ఆయన తేజస్సులో ఉండబడిన వారమై, ఆయన ధనవంతుడై మన కొరకు అధిక దరిద్రతను పొంది మరలా ఆయన శ్రీమంతుడైన యేసయ్య, మహోన్నతమైన యేసయ్య. అందును బట్టి యేసయ్యను ఆరాధిద్దాం, అందును బట్టి యేసయ్యను స్తుతిద్దాం, అందును బట్టి యేసయ్యను మనసారా ఆరాధిద్దాం. యేసయ్యా, నీకు వందనాలు. ప్రభువా, నీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహనీయుడా నీకు వందనాలని, మహోన్నతుడా నీకు వందనాలని, పరిశుద్ధుడా నీకు వందనాలని. అయా, నా విశ్వాసతను నేను కాపాడుకోవాలి, నా సంపూర్ణతను నేను కాపాడుకోవాలి. నా స్థితిని ఎరిగిన వాడవు, నా ఉద్దేశం ఎరిగిన వాడవు, నా ఆలోచన ఎరిగిన వాడవు. నన్ను పరిశోధించువాడా నీకు వందనాలు, నన్ను చూచుచున్న దేవా నీకు వందనాలు. అడుగుదాం యేసయ్యా, నోరు తెరిచి అడుగుదాం. అయ్యా యేసయ్యా, నీవే నన్ను కాపాడినా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, మంచి జీవము నాకు కలిగి చేసిన వాడా నీకు వందనాలు. ఇరుకులో ఉన్నప్పుడు నిన్ను ఆరాధించాను, ఇబ్బందిలో ఉన్నప్పుడు నిన్ను ఆరాధించాను, స్తుతులపైన ఆసీనుడవై ఉన్నప్పుడు నిన్ను ఆరాధించాను, నీ ఉన్నతమైన నామము నిన్ను ఆరాధించాను. నా కుటుంబం నాకు దూరం అయిపోయింది, నా భార్య నాకు దూరం అయిపోయాడు, నా భర్త నాకు దూరం అయిపోయింది, నా బిడ్డలు నాకు దూరం అయిపోయారు. నా అన్నవారే నన్ను హేళన చేశారు నాయన, నా అన్నవారే నన్ను అవమానపరిచారు, నన్ను సిగ్గుపరిచారు నాయన, నన్ను భిక్షమెత్తనివ్వలేదు తండ్రి. నన్ను దేనికి లోపడకుండా నాయన, అయ్యా నన్ను పోషించిన వాడా నీకు వందనాలు. ప్రభువా నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. వినయ భయభక్తులతో బలహీనముగా ఉన్నాను, అనారోగ్యంగా ఉన్నాను, నా ఉద్యోగములో, నా ప్రయాణములో, నా వ్యాపారములో. అయ్యా, నన్ను కాచి కాపాడిన వాడా నీకు వందనాలు. అయినా బలహీనత నన్ను సిగ్గుపరిచింది, నా రోగము నన్ను హేళన చేసింది నాయన. నన్ను అయినా నీ సన్నిధికి నడిపించు. నీ ఉన్నతమైన కృపే. 2 చేతులు అయ్యా, 2 చేతులు ఎత్తాలి, 2 చేతులు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. అయ్యా నీవే నాకు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. నేను భర్తని ప్రేమించానని ప్రమాణం చేశాను, కానీ భర్త ప్రేమ ఎన్నాళ్ళు, బిడ్డల ప్రేమ ఎన్నాళ్ళు, ప్రేమించబడిన ప్రియురాలు ప్రేమ ఎన్నాళ్ళో తెలియదు. కానీ నేను మరణమయ్యేంత వరకు నీ ప్రేమ నన్ను దాటిపోని మాకయ్య అని ప్రమాణం చేసు. యేసయ్యా, నీ ప్రేమతో నన్ను ఆదరించండి నాయన, నీ ప్రేమతో నన్ను కనికరించండి నాయన, నీ ప్రేమతో నన్ను అవధులు లేని ప్రేమతో నన్ను నీవు హత్తుకోనైనా.
నీ కౌగిలిలో నేను ఉండాలి నాయన. నీ విశ్వాసంలో నేను ఉండాలి. విశ్వాస జాబితాలో నేను ఉంచబడిన వాడినై ఉండాలి నాయన. స్తోత్రం 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 తండ్రి. నీకే వందనాలు నాయన. అందరూ ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. అయా నీకు వందనాలు. నీకేనయ్యా నా స్తోత్రార్పణలు నీకే, నా స్తోత్రార్పణలు నీకే తండ్రి. ప్రార్థన చేసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. ఒక్కసారి అందరు హృదయములు తెరచి, హృదయములు తెరచి ఒకసారి యేసయ్యకు మన హృదయాలు అప్పచెప్పి. శరీరము కాదట, శరీరము కాదట ఆయనకు కావాల్సింది. మనలో పరిపూర్ణమైనది మన హృదయమే. అందుకని అంటున్నాడు నా హృదయమును పరిశోధించువాడవు నీవే, నన్ను నీ హస్త నీడలో దాచువాడవు నీవే, నన్ను కనుపాప వలె కాపాడిన వాడవు నీవే. అవును, ఈ నెల ఇంకెన్నో రోజులు లేదు. ఈ రోజుకు 19వ తారీఖు. ఇప్పటి వరకు మనము బ్రతికి ఉన్నామయ్యా అంటే ఈ దినం వరకు, ఈ నిమిషం వరకు ఆయన ఇచ్చిన కృపయే, ఆయన ఇచ్చిన కృపయే. అందుకని అన్నాడు ఆయన శ్రీమంతుడై ఉన్నాడు, ఆయన దగ్గర ధన నిధులు ఉన్నాయి, ఆయన ధనాపేక్ష కలిగిన వాడే, ఆయన ధనము కుమ్మరించువాడై ఉన్నాడు, ఆకాశమును తెరచువాడై ఉన్నాడు, ఆకాశ వాక్యములు విప్పువాడై ఉన్నాడు నా యేసయ్య. ప్రార్థన చేసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకో, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ఎవరైనా వాక్యం నిమిత్తం ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ఎవరైనా వాక్యం నిమిత్తం ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. కలిగిన ఆయన నమ్మకమనే సేయాని బంగారు పాదములకు వేలాది వందనాలయ్యా. ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా నువ్వే ఆ బిడ్డని ఇంకా బలపరుచునని అలా చెప్పాలా మాకు జ్ఞానం, తెలివి, తేటలు మాకు నేర్పించయ్యా. అయ్యా ఈ మందిరాన్ని దీవించి ఆశీర్వదించయ్యా. ఈ మందిరానికి ప్రతి ఒక్క బిడ్డ వచ్చి నీ సన్నిధిలో స్తుతించే బాధ్యత ఇచ్చేనాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మార్చయ్యా. ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు ఎత్తిపట్టి వాడుకో ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ, బాప్తీసం అనే ముద్ర దయచేనైనా. మా అక్క చెల్లెల్ని, మా తమ్ముడిని అందరిని దీవించి ఆశీర్వదించయ్యా. వింటూ తింటూ చదువుల్లో కూడా జ్ఞాపక శక్తి, ఆ బిడ్డలు పాస్ అయ్యేటట్టు సహాయం దయచేనైనా. ఈ సేవను అభివృద్ధి పరుచునయ్యా. వాక్యం మా హృదయంలో ధ్యానించుకొని ఒకళ్ళొకళ్ళని మేము ప్రేమ, ఐక్యత కలిగి జీవించేటట్టు సహాయం దయచేయమని, నువ్వే తోడుగా, నీడగా, అండగా, ఆశ్రయంగా ఉండమని యేసయ్య నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చుందా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. బాగున్నారా? ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. చిన్న గమనిక. మే 24 మనం బహిరంగంగా మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం. వర్షాలు పడుతున్నాయి. దేవుని సన్నిధిలోనే మనము ఆ రోజు
మన మధ్యకి వేరే సేవకులు వస్తారు. దేవుని మందిరంలోనే మనము పెట్టుకుందాం. ఎందుకంటే వాతావరణం అనుకూలించకపోతే తర్వాత ఎంత ఖర్చు పెట్టి మనం చేసినా వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. దేవుని చిత్తమైతే మరలా దేవుడు మనకు అవకాశం ఇస్తే నవంబర్లో కానీ లేదంటే ఇంకా ఈ మధ్యలోనే మనము దేవుని యొక్క సువార్త కూడికలు పెట్టుకోవడానికి యేసయ్య మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ సియోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్ తరపు నుండి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. లైవ్లో ఉన్న వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. నమస్కారానికి ప్రతి నమస్కారం. త్రిబుల్ ఎక్సోపో లేకపోతే అది కాదు ఇది కాదు. హల్లెలూయా. మనము దేవుని యొక్క ఆత్మ కలిగిన వారము. హల్లెలూయా. ఏం కలిగిన వారము? అందుకనే కొత్త నిబంధనలో రాయబడిన మాట ఏంటంటే ఈ శరీరము, ఈ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. అందుకనే అనేకమైన చోట్ల పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. అందుకనే చూడండి, హెబ్రీ పత్రిక ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. వర్షం పడుతుంది గమ్మకట్టి మనము అంతకు ముందల కొంచెం సమయం 10:30 పెట్టుకున్నాం. ఇంకా కొంచెం ముందలకి 9:30 9 లోపల పెట్టుకుందాం. ఎందుకంటే సమయం ఎక్కువైపోతుంది. మళ్ళీ మీరేమో సమయానికి వచ్చినా ఆ సమయము ఎక్కువైపోతేనేమో ఎక్కువైపోయింది అంటున్నారు. అందును బట్టి 9:30కి ఎప్పటి నుంచి? వచ్చే వాగ్దాన కూడిక నుంచి, అంటే వచ్చే నెల నుంచి యథావిధిగా 9:30కల్లా ప్రారంభించబడుతుంది. మీ పనులు ముగించుకొని త్వరగా రావాలి. హల్లెలూయా. నేను చెప్పాను, నేను ఆరాధన చేస్తాను, వాక్యం చెబుతాను. వీలైతే మీలో ఎవరొకరిలో నేర్చుకోండి ఆరాధన చేయటం. నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాను. ఎందుకనంటే సమయం మాకు ఇవ్వటం లేదు అనుకోవద్దు. పాటలు పాడే వాళ్ళైనా దేని విషయంలో అయినా మీకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి. అందుకని దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలంటే పరిపూర్ణత మనకు కావాలయ్యా అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని వాడుకున్న విధానం బట్టే. జ్ఞాపకం చేసుకోండి, పాట పాడాలని నువ్వు 10ంటికి వస్తే కుదరదు. ఆరాధన అయిపోయిన తర్వాత లేదా ఎప్పుడో ఒకసారి కుదురుతుంది. ఎందుకనంటే ఆ యొక్క పలహారం పెట్టేటప్పుడో లేకపోతే కానుకలు వేసేటప్పుడో పాటలు పాడుతూ ఉంటారు. హల్లెలూయా. నేను వచ్చి పాట పాడాలి, నాకు పాటకి ఇవ్వలేదు అయ్యగారు అని చెప్పి నువ్వు అలిగిపోతే ఎవరికి? నాకు కాదు కదా. అందుకని అంటున్నాడు చూడండి, అక్కడ పరిశుద్ధ గ్రంథాలు తెరచి అందరూ వాక్య భాగంలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 39వ వచనం. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. మీకు అందరికి విశ్వాసం ఉందా? దేవుడు అంటే విశ్వాసం ఉందా? చెప్పండి, ఉందా లేదా? ఎస్ఆర్ నో ఉంటే చేతులు ఎత్తండి. దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. నాకు విశ్వాసం ఉందనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకనంటే దేవుడు ఉన్నాడు. విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. దేవుడు ఉన్నాడు గమ్మటే మనకు విశ్వాసం, అవునా కదా? మనల్ని
ఆత్మను రక్షించుకోవటానికి మన ఆత్మ రక్షింపబడి ఉండాలి. అందుకనే అనేకమైన చోట్ల పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది, మీ మధ్యన సంచరించుచున్నది. ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆత్మ గనుక ఆయన మన మధ్యన సంచరించువాడై ఉన్నాడు. ఆయన ఆత్మ అయి ఉన్న దేవుడు గనుక, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, యోహాను సువార్త 4:24 అది వాక్యంలో ఉంది, మీకు అర్థం అవటానికి అని చెప్పి నేను ఈ కొటేషన్ చేసాను. చూడండి, ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన ఆత్మ దేవుని యొక్క మందిరంలోనే ఉండాలి. ఆయన ఆరాధించేటప్పుడు యథార్థత అనేది మనలోనే ఉండాలి. ఆయన ఆరాధించేటప్పుడు మనము సత్యము కలిగిన వారమై ఉండాలి. అంటే నిజమును ఒప్పుకునే వారమై ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అలా ఆరాధిస్తేనే ఆయన పరిపూర్ణుడై ఉంటాడు. కొంతమంది బోధకులు ఎలాగున్నారయ్యా అంటే, ఉన్న బోధని బోధించట్లా, దేవుని యొక్క సత్యాన్ని సత్యముగా యథార్థంగా ప్రకటించట్లా. ఇందాక నేను ఒక మాట విన్నాను సంఘంలో, పరిశుద్ధాత్మ పొందుకోమని చెబుతున్నాడు, బాగా ఉంది. కానీ ఆ మాటకు ఇంకో మాట యాడ్ చేశాడు పాస్టర్ గారు. ఏమంటాడంటే, అల్లరికి కర్త కాదంటున్నాడు. మేడగదిలో 120 మంది ఉన్నారు. 120 మంది పరిశుద్ధాత్మ పొందినప్పుడు అన్య భాషలు మాట్లాడాలే లేదా? భాషలు మాట్లాడాలి. సంఘములో భాషల అర్థాలు చెప్పాలి. అనేకమైన మాటల గురించి, అనేకమైన పరిశుద్ధాత్మ గురించి చెప్పబడి ఉన్నది లేఖనంలో. అలా చెబితే అలాగా మనకి ఎవరయ్యా అంటే, సృష్టికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మూడు కలగలిపితేనే త్రియేక దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. అందుకనే మోషే అంటున్నాడు, దేవుని చూడాలని ఆపేక్షించాడు, కానీ ఆయన చూసింది వెనక భాగమే. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆయన యందు బాధించబడ్డారని ఎవరు దిగి వచ్చాడయ్యా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు దిగి వచ్చాడు. తండ్రి దిగిరాల, కుమారుడైన యేసయ్య వారి మధ్యన ఉన్నాడు. ఇలా ఈ లోకములో సంచరించుతున్నప్పుడు మనం అనుకోవచ్చు యేసయ్య నాతో ఉంటాడా, ఉండగలడా అని నువ్వు అనుకుంటావు. ఆయన ఒకసారి మాట ఇస్తే నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఆత్మ సంచరించే సమయంలో మనం ఏం చేయబడి ఉంటున్నాం? మనం ఆత్మను మనము రక్షించుకోవాలి. విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. అందుకని ఇంకో మాట అన్నాడు చూడండి, హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. ఎవరట? విశ్వాసం ఉండాలి. దేవుణ్ణి చూడాలి, నేను పరలోకములో ఉంటాను, దేవుని సింహాసనములో, దేవుని రాజ్యములో ఉండాలనే కదా మన ప్రయాస. అవునా కాదా? ఎస్ఆర్ నో? దేవునితో మనం ఉండాలనే ఈ యొక్క ప్రయాస, విశ్వాసం ఉండాలి. దేవుని నేను చూస్తానంటే నువ్వు పరిశుద్ధాత్మ లేకుండా, ఆయన రూపము పొందుకోకుండా నువ్వు ఎలా ఆయన చూస్తావు? అదేమంటే ఏం బోధిస్తున్నావు? అల్లరికి కర్త కాదట దేవుడు. అల్లరికి కర్త కాదు. ఏ అల్లరి చేస్తున్నావు? ఏమి మనము బోధిస్తున్నాం? బయట జరిగే మాటలను బట్టి నీ వాక్యం చెబితే అది కాదు వాక్యం. పరిశుద్ధాత్ముడు నీకు ఏది
ఆయన పరలోక వర్తమానాన్ని అందిస్తాడో అది దేవుని యొక్క మాట. అదే చెప్తాను నేను కొన్ని మాటలు రాసుకుంటాం, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు వేరు. మరి ఎలా బోధిస్తున్నారు బోధకులు? ఇష్టం వచ్చింది బోధిస్తే ఎలాగా? అందుకని అక్కడ రాయబడింది చూడండి, ఏమంటున్నాడంటే చూడండి, ఇంకా రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు. దేవుణ్ణి ఎవరు వెతుకుతున్నారు? దేవుని యొక్క సువార్తలు చెబుతున్నాయంటే, దేవుని యొక్క వాక్యాలు బోధిస్తున్నారంటే అక్కడికి వెళ్ళి దేవుణ్ణి వాక్యమే వెతుకుతున్నారా? ఏముందిలే వాక్యం, దేవుని సన్నిధికి వెళ్ళాలి. కరోనా టైంలో పెట్టావు ఈ లైవ్, ఎవరో 4, 5 లేదంటే లైవ్ ద్వారా చూసినప్పుడు ఆపేక్షిస్తారని దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం. కానీ దేని వలన? దేవుని వలన అంటే దేవుని వాక్యము వలనే. ఆయన్ని వెతుకువారమై ఉండాలి. అందుకని ఇంకో మాట కూడా రాయబడింది చూడండి, అక్కడ ఇంకో మాట రాయబడింది చూడండి, తను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ. చూడండి దేవుని యందు అతను ఏం కలిగి ఉన్నాడట? భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి అంటే, దేవుని యొక్క ఆరాధన అంటే, దేవుని యొక్క వాక్యం అంటే భయం ఉండాలి. అందుకనే విశ్వాస జాబితాలో కాదు, నీతి జాబితాలో ఉన్నాడు నోవాహు. నీతికి తండ్రి ఎవరయ్యా అంటే నోవాహట నీతికి తండ్రి. అందుకని అక్కడ రాయబడింది చూడండి, కింద ఇంకో మాట చెప్పండి, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఏమయ్యాడట? నీతికి వారసుడయ్యాడు. విశ్వాసానికి దాన్ని కలిగించుకున్నాడు, అనుగ్రహించుకున్నాడు, నీతికి వారసుడయ్యాడు. అందుకనే నీతి జాబితాలో ఎవరి పేరు రాయబడింది అయ్యా అంటే నోవాహు పేరు రాయబడింది. మన నీతి ఎంతది వారికి అయ్యా అంటే మురికి గుడ్డతో పోల్చబడినది మన నీతి. నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా నీ నీతి దేనికి పనికిరాదట. నీ ఆత్మను నువ్వు రక్షించుకోమే. విశ్వాసము పొందినవాడివై ఉన్నావా? విశ్వాసము పొందేవాడివై ఉన్నావా? దేని చేత మనము నీతిని పెంపొందించాలయ్యా అంటే మనలో ఏముండాలయ్యా అంటే నీతి క్రియలు జరిగించే ఆత్మ ఉండాలి. అలాగే సత్యమును మనము ఎరిగిన వారమై ఉండాలి. సత్యమును తెలుసుకోబడిన వారమై, నీతిని తెలియజేసే వారమై అనేక మంది ఆ రోజు నోవాహు ఓడలో ప్రవేశించమంటే వారు ప్రవేశించకుండా నశించిపోవడానికి కారణం ఏంటి అంటే వారిలో నీతి లేదు, నీతి క్రియలు లేవు, నీతి పనులు లేవు. మంచి చేయమంటే చేస్తారా ఎవరన్నా? చదువుల్లో చెబుతున్నారు కదా, మంచి అన్నది ఏం పెంచుతున్నాం మనం? మొక్కలను పెంచమంటేనే కనపడితేనే కుముక్కుని నింపేస్తాం. ఏది పెంచుతున్నాం? ఏం చేస్తున్నాం మనం? దేనికి? అమ్మా వద్దు తల్లే నువ్వు ఆ పని చేద్దాం, నేను అదే చేస్తా. వద్దయ్యా పని చేయమాకండి, నేను అదే చేస్తా. ఇక నీతి క్రియలు మనలో ఏమున్నాయి? 120 సంవత్సరాలు పైబడిన నోవాహు అక్కడ ప్రకటించిన ప్రకటన ఎలాగంటిదంటే, ఇదిగో ఈ లోకము నశించిపోతుంది, ఈ లోకములో ఏముండదు, రండి ఈ ఓడలోకి ప్రవేశించమంటే ఎవరు రాలేదట. తన కుటుంబం వారు ఎంతమంది అట? 8 మంది. 8 మంది అడుగురా. హల్లెలూయా. చూడండి ఆ వాక్యం చదవండి మళ్ళా.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. 7వ వచనం కాడ నుంచి చదవండి. నోవాహు దినములలో చూచు చదవండి. తన ఇంటి వారు రక్షణ కొరకు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. దేనికయ్యా అంటే తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి. మన కుటుంబాన్ని రక్షించుకోకుంటున్నామా? మన కుటుంబంలో పుట్టిన బిడ్డల్ని కానీ, తోడబుట్టిన వారిని కానీ, ఇంకా అనేక మందిని రక్షించుకోగలుగుతున్నామా? చెప్పగలుగుతున్నామా? దేవుని సన్నిధికి వెళ్దాం రండి, దేవుని యొక్క మందిరానికి వెళ్దాం రండి, దేవుని యొక్క ఆలయానికి వెళ్దాం రమ్మని నేను చెప్పగలుగుతున్నారా? పండగ వస్తే చాలా వాళ్ళ క్యారేజీ పంపించటం, పండగ వస్తే చాలా వాళ్ళ క్యారేజీ ఇచ్చి పంపించటం తెలుస్తుంది. కానీ ఏంటట, దేవుని సన్నిధికి వారిని తీసుకొద్దామనే మక్కువ లేదు. అందుకని 100 అంటున్నాడు, యెహోవా సన్నిధికి వెళదామన్నప్పుడు నాకు సంతోషము కలిగెను. నువ్వు దేవుని మందిరంలోనికి ఆత్మలో నడిపించగలిగితే కదా నీకు సంతోషము. హల్లెలూయా. యెహోవా అయందు మనము భయభక్తులు కలిగి ఉంటేనే ఆరాధన కలిగేటప్పుడు. అందుకే చెప్పేది నేను, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి అని. ఆయన పరిశుద్ధతలో, పరిపూర్ణతలో మనము నడచబడి ఉండాలయ్యా అంటే మనలో నీతి క్రియలు ఉండాలి, సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి. మన ఎడల ఆయన నివసించువాడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బూతులు తిట్టేసి దేవుని మందిరంలోకి వచ్చి స్తోత్రం స్తోత్రం అయా నీకే వందనాలంటే దేవునికి తెలియదా? అందుకని నీవు దేనితో ఉచ్చరిస్తున్నావో యేసయ్యని దానితోనే ఆరాధిస్తున్నావు. అది జ్ఞాపకం చేసుకోండి. అది తెలుసుకోబడి ఉండాలి. మనం దేవునిలో మనము ఉంటున్నామంటే కాదు, దేవునిలో మనము దేవుని నమ్ముకొని ఉంటున్నామంటే కాదు. అందుకని అన్నాడు చూడండి, ఏమన్నాడు అక్కడ, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట. నీకు విశ్వాసం ఉంటేనే దేవుని నువ్వు చూడగలవు. అది నీ నిరీక్షణ. దేవుని సేవకులమైన మేము ఏది చెబుతున్నామో అది ఆచరిస్తేనే అది ఒక సేవ. అది చేయకుండా మనము ఏది పడితే అది చేసేసి నేను చెబుతున్నాలే నువ్వు బోధించు, నేను చెబుతున్నాలే నువ్వు అని అంటే కుదరదు. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, మందు తాగుతారు, బయట తిరుగుతారు, కేవేవో చిల్లర పనులు చేస్తారు. అవి 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 అతనికి తప్పు అనిపించదు. కానీ ఎవడో తప్పు ఏదో చేసి ఏదో తాగి ఈడు చేస్తే దాని గురించి ఈడు చెప్తాడు, దాని గురించి ఈ సేవకుడు చెప్తాడు. నీతి అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? నీతి క్రియలు మనం ఎరిగి ఉంటేనే అవి బోధించాలి. యేసయ్య నీతికి కిరీటం ఇవ్వబడింది ఆయనకి. నీతి సూర్యుడైన, నీతిని ఉదయింపజేసేవాడు ఆయన. ఈ లోకానికి వచ్చి యేసయ్య తప్పు చేశాడా? యేసయ్య పాపం చేశాడా? మరి ఎందుకని అనేక మందిని ఆయన దూషిస్తున్నారయ్యా అంటే ఆయనలో నీతి ఉంది, ఆయనలో యథార్థత ఉంది, ఆయనలో సత్యం ఉన్నది. అందుకనే ఆయన సస్యరుడిగా ఉన్నప్పుడు, ఆయన దేవాలయంలోనికి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, పెద్దలు అనేక మంది కలిసి ఈయనేంటి బోధ ఎలా బోధిస్తున్నాడు, మేమేం చెబుతున్నాం, ఈయనేం చెబుతున్నాడు, ఈయనేంటి నీతిని చెబుతున్నాడు. అందుకని యేసయ్య ఒకసారి ఆయనతో ఉన్నవారు, అయ్యా నువ్వు దేనికి భయపడవా, నువ్వెవరికి భయపడవా అన్నప్పుడు, నేను దేనికి భయపడాలి, నేను దేనికి తల వంచాలంటే నా తండ్రికి తప్ప దేనికి నేను తల వంచను. కొంతమంది అంటారు ఏమని, నాతో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, ఎవరితో మాట్లాడితే నాకేంటి, నువ్వు నాతో మాట్లాడినప్పుడు నువ్వు చిన్నదానివైనా పెద్దదానివని జాగ్రత్త ఇస్తుంటే, నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడంటే పెద్దదాన్ని నువ్వు గౌరవించవా?
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించబడి మనం ఉంది వాక్యం. నీ సొంత సహోదరుని, నీ అన్నని, నీ అక్కని, చెల్లిని ప్రేమించకుండా నేను లోకంలో ఉన్న వారిని అందరూ ప్రేమిస్తానని చేతులు చాపితే కుదరదు. అక్కడ ఒక ఆమట భర్త చచ్చిపోయాడని, పిల్లోడు అడ్డమయ్యాడని పిల్లోడిని చంపేశారట అక్రమ సంబంధం కోసం. ఇక నీతి పనులు ఉన్నట్ట, నీతి క్రియలు ఉన్నట్ట, చేసే తప్పు కూడా మళ్ళీ పాపం. హల్లెలూయా. మనలో ఏ క్రియలు ఉంటున్నాయి? మనలో ఏ క్రియలు ఉంటున్నాయి? జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవుని నువ్వు చూడాలనుకునేది అసాధ్యం. హల్లెలూయా. నేను బాప్తిసం పొందానులే, పరలోకానికి వెళ్తావు, కానీ దేవుని యొక్క సింహాసనం ఎదుట నీవు ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఒక మాట అన్నాడు చూడండి. మొట్టమొదటి మాట 2 మాటలు చెప్తాను చూడండి, గమనించండి, సమయం లేదు కాబట్టి. మొదటి మాట 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును. ఎవరట? అందరి హృదయములను పరిశోధించువాడా? ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడవై. చూడండి ఆ మాట గమనించండి. ఆలోచనలన్నిటి సంకల్పములన్నిటియు ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఎలాగ సేవించాలట? హృదయపూర్వకముగాను. హృదయం ఏడుండాలి? మనఃపూర్వకముగాను. నీ మనసు ఏడుండాలి? నాకు అదే చెప్పింది. నువ్వు ఆరాధించేటప్పుడు నీ హృదయ ఆత్మలు ఏడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టని ఏదైనా మెసేజ్ వచ్చిందేమో, ఇంట్లో కూర పెట్టి వచ్చాను, పొయ్యి మీద పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు, మాడిపోద్దేమో, మా ఆయన వచ్చాడు భోజనం పెట్టాలి, ఇవి కాదు ఆలోచనలు నీకు ఉండాల్సింది. పరిపూర్ణముగా చూడండి ఆ మాట చదవండి. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించాలి. ఆయనను వెదకిన ఎడల ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిశ్చయముగా త్రోసివేస్తాడు. హల్లెలూయా. చూడండి అక్కడ రాయబడిన మాట ఏమన్నాడు? నీవు ఆయనను వెతికితే ఆయన ప్రత్యక్షం అవుతాడు. నువ్వు ఆయన ఒకవేళ ఏముందిలే నిర్లక్ష్యం పెట్టావు అనుకో, నిన్ను కూడా నిర్లక్ష్యం పెడుతుంది. అదే చెప్పేది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అబ్బా ఎర్రగా గురిగింజలా ఉన్నామనుకుంటే కుదరదు. గురిగింజకి ఏముంటాయి? 2 వైపులు ఉంటాయి. ఎరుపు ఒకటి, నలుపు ఒకటి ఉంటుంది. ఎరుపు దేనికి సాదృశ్యమయ్యా అంటే తండ్రి యొక్క రక్తానికి సాదృశ్యం. నలుపు దేనికి సాదృశ్యమయ్యా అంటే సాతానికి సాదృశ్యం. అది చూడండి, ఇటు తిరిగినప్పుడు అటు తిరిగినప్పుడు అది ఎలా కనిపిస్తుందయ్యా అంటే ఇంద్రధనుసులో కనిపిస్తుంది. అది తిప్పితే కలర్స్ షేడ్ అయినప్పుడు. కానీ అది పరిపూర్ణము పొందపడాలి అంటే, అది ఒక జాబితాలోకి రాబడి ఉండాలంటే ఏం చేయాలట? నీ హృదయమును నీ మనస్సును ఆయన ఎదుట మనస్పూర్వకముగా వెతకాలి. నువ్వు నిర్లక్ష్యం పెడితే ఏముందిలే, వారానికి ఒక రోజేగా, బుధవారమేగా, మంగళవారమేగా, శుక్రవారమేగా, ఏముందని వెళ్ళపోతే నువ్వు నిర్లక్ష్యం పెడితే ఆయన కూడా నిన్ను నిర్లక్ష్యం పెడతాడా లేదా? చెప్పండి. నిర్లక్ష్య పెడతాడా పెట్టడా? ఎవరితోనైనా ఆసామాషలు ఉండొచ్చు, పుట్టిన వారితోనూ ఇంక ఎవరితోనో మనము చతురులాడుతూ జాగ్రత్తగా ఉంటాం. కానీ దేవునితో ఎలాగుండాలి? మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనిషి కాదు.
ఆయన మనిషి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడు, త్రోసివేస్తే ఆయన నిన్ను త్రోసివేస్తాడు. ఎన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా ఆరాధించటం, నేను ఎక్కడ కూర్చున్నా వారు వేరే వేరే ఏదో సినిమా పెట్టుకుని నేను ఒకటే మనసులో, అయ్యా కొత్త పాటలు లేకపోతే పాత పాటలు ఏదో ఒకటి పాటలు పాడుకొని ధ్యానిస్తూనే ఉంటా. మన నీతి క్రియలు మనకు తెలియాలి. లోతు ఆ ఊరి చివరున్న రచ్చబండ మీద కూర్చున్నాడు. అయినా నీతి క్రియలను బట్టి అతనికి శిక్ష పడిందా? తప్పించబడ్డాడు. త్రోసివేయబడలేదు, తప్పించబడ్డాడు. నీలో నీతి క్రియలు ఉండాలి, మంచి ఉండాలి. చదువు చెప్పేటప్పుడు కూడా ఉపాధ్యాయులు ఏం చెప్తారు? మంచిగా చెప్తారు. చెడు చెప్తారా? అరే దొంగతనం చేసారా, లేకపోతే ఆన్లైన్లు కుట్రా అని చెప్తారా? దేవుని యొక్క వాక్యం కూడా అదే కదా బోధించేది. నీతి క్రియలు మనలో ఉండాలి, సత్యక్రియలు మనలో ఉండాలి, యథార్థక్రియలు మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం బోధించేది అదే. హల్లెలూయా. నువ్వు రక్షింపబడటం కాదు. అందుకని అంటున్నాడు, అయితే మనము నశించుటకు వెనక తీసిన వారం కాదు, ఆత్మను రక్షించుకోవటానికి విశ్వాస జాబితాలో మనం ఉంచబడి ఉండాలి. హల్లెలూయా. మన ఆత్మను రక్షించుకోబడి ఉండాలంటే మనకి ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి ఇష్టలై ఉండాలి అంటే పరిపూర్ణ మతం పొంది ఉండాలి. కొంతమంది చూడండి, దేవుని యొక్క సంఘానికి రావటానికి, దేవుని యొక్క చర్చి రావటానికి భయపడుతూ ఉంటారు. అమ్మో మా యానికి తెలిస్తే ఏమనుకుంటాడు? కొన్నాళ్ళే భయం, తెలిసిందనుక ఏమంటారు? ఏముందలే, తెలిసిందిగా మా ఆవిడ ప్రార్థనకి వెళ్ళింది అనుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఎవడన్నా ఏదన్నా ఇంట్లో తెలిసి తెలియకుండా పిల్లలు ఏదో తప్పులు చేస్తూ ఉంటారు. సిగరెట్ తాగటమో లేకపోతే మందు తాగటమో, ఏదో చెడు అలవాటు అయిపోయింది. వెళ్తా నాన్న చూసాడు అనుకోండి, ఏమంటాడు? మా నాన్న చూసాడుగా, మా నాన్నకు తెలుసుగా అంటాడు. కానీ తండ్రి చూసినప్పుడు వారు తప్పును దాగి పెట్టకుండా, అయ్యా నేను జరిగింది నేను చెయ్యను అంటే ప్రాయశ్చిత్తం ఉంటుందా? ఉండదా? హల్లెలూయా. ఆయన వెదకు వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు, త్రోసివేయ వారికి ఆయన త్రోసివేయబడతారు. అందుకని ఇంకో మాట అన్నాడు చూడండి, ఇర్మియా 29:12 త్రోసివేయబడిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడా? మీరు నాకు మొర్రపెట్టు. చూడండి మాట చదవండి. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను నీ మనవి ఆలకిస్తాను. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో. ఎలాగట? మీరు నన్ను వెదకి పూర్ణ మనస్సుతో. దేవునిలో సంపూర్ణం ఉండాలి, అంతేగాని సగం ఇటువైపు సగం అటువైపు కాదు. కొంతమంది అడుగుతూ ఉంటారు తల్లిదండ్రుల మీద ప్రేమ, అరే నాన్న మీద ప్రేమ ఎక్కువ, అమ్మ మీద ప్రేమ ఎక్కువ చెప్పయ్యా అంటే, వాడు వెళ్ళి అమ్మను వాటేసుకున్నాడు అనుకో, అబ్బాయికి అమ్మ అంటే తండ్రి అంటే ప్రేమ లేదని కాదు, తల్లి చూపించే ప్రేమకి దాసుడవుతాడు. తల్లి గర్భము ధరించిన తర్వాత తన కోసం కోసుకోబడి, తన కోసం బాధ, ఎంత వేదనయ్యా అంటే, గర్భ వేదన పడిన తర్వాతట ఆ వేదనట ఎంత వేదన తెలుసా? తన మరణమకుండా ఆ యొక్క వేదన ద్వారా పిల్లలు కంటుందట, అంత వేదనట. కొంతమంది చూడండి, కంటానే ఏం చేయపోతారు? చనిపోతారు. కంటానే చనిపోతారు. చనిపోయినప్పుడు ఆ బిడ్డ పుట్టడానికి ఏమవుతారు? ఒంటరి వాళ్ళు అయిపోతాడు. తల్లి ప్రేమ దూరమైన తర్వాత నువ్వు ఎంత బాధపడినే ఉండదు, దానికి ప్రయోజనం ఉండదు. ఉన్నప్పుడే దాని విలువ కట్టుకోబడి ఉండాలి. మనం చెప్పా, మదర్స్ డే అప్పుడు ఫోటో పెట్టుకోవటం కాదు, ఏముందా ఏమీ లేదా చూసుకోవాలి. ఏముందా అని చూసుకోవాలి.
అంతేగాని అమ్మ కనపడితే చాలు ఇక చూడు కొంతమంది బిగిన్ చేస్తారు. ఏమ్మా ఎందుకు వచ్చాను మా ఇంటికి, నిన్నెందుకు రమ్మన్నాను, ఎవడు రమ్మన్నాడు? నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దట. కొంతమందికి మాట్లాడతారే తల్లిదండ్రులకి. ఏం మాట్లాడతావు? బిడ్డోళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు అట్లాంటి దానివి ఎట్లాంటి దానివి అంటే ఊరుకుంటుందా బిడ్డ? ఉండా జుట్టు కూడా ఎవరికి వేసిద్ది? వస్తారా వాళ్ళు అప్పుడప్పుడు, సౌరాలు కొంటామమ్మా, సౌరాలు కొంటాం, వాళ్ళకి వేసుకుంటారు. ఇవి కాదట, పుట్టి పెరిగి వాళ్ళని ఎలాగ పోషించబడిన దానివై. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట జన్మ కర్మ అని రాయబడింది. జన్మ కర్మ రాయబడింది. జన్మించటం ఒక ఎత్తు అయితే మరణించడం ఒక ఎత్తు. అందుకని అక్కడ రాయబడిన మాట చూడండి, నీ ప్రార్థన నీ మనవి ఎవరికి అంగీకరించబడి ఉండాలి. అందుకని అన్న చూడండి అక్కడ రాయబడిన మాట 12వ వచనం. మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. నీ మనవి ఆలకింతును. 7 చదవండి, 7 ఒకసారి 7వ వచనం. 7వ వచనం. నేను మిమ్మల్ని చెరుగని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణం. చూడండి, పట్టణము గురించి ప్రార్థన చేయాలట. పట్టణములో ఉన్న అధికారుల నిమిత్తం ప్రార్థన చేయాలట. పట్టణములో కాదు, నీ వీధిలో ఉన్న వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలంట. చదవండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యులకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనై చేతనైనను మంత్రజ్ఞానుల చేతనైనను మీరు మోసపోకండి. మీలో కలలు కనువారు మాటలు వినకండి. వారు నా నామమును బట్టి చూడండి అనేక మంది వస్తారు, ప్రవశిస్తారు. ఏమని? ఇదిగో నువ్వు ఇల్లు కట్టేస్తున్నావు, 2 అంతస్తులు డాబా కట్టేస్తున్నావు, ఇదిగో అదిదే ఇదిదే అని నువ్వు వారీలు చెప్పిన ప్రవచనాలు నమ్మద్దు. ఇదిగో నీకు అబ్బాయి ఈ సంవత్సరం మంచి ర్యాంక్ వస్తుంది, పో ఎగ్జామ్స్ రాసావుగా అనగానే వీడికి ఏమీ రావు, 6 సబ్జెక్టులు పోతాయి వీడికి. ఆమె ఎవరో ప్రవశిస్తే నువ్వు వెళ్ళి రాయకుండా ఏం రాయకుండా కూర్చుంటేట్టాగా, ఏం రాయకుండా కూర్చుంటేట్టాగా. ఏదో ఒకటి చేయాలి కదా. అందుకని ఇంకో మాట్లాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, మోసపోవద్దు. వారి ప్రవచనాలు మోసమైనయో యథార్థమైన మీకు తెలియాలి. చూడండి అక్కడ రాయబడిన, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను పలుకుదురు. చూడండి, యేసు నామమును బట్టి ఏం పలుకుతారట? అబద్ధ ప్రవచనాలు పలుకుతారట. మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు, వారంతటికి వారే వచ్చారు. ఇదే యెహోవా హల్లెలూయా. ఆయన వారిని పంపలేదట. అమ్మాయి ఇగో నీ విద్య ఏంది తెచ్చేది, అది తెచ్చే కార్యం జరిగితే ఇంకెందుకు. అందుకని అంటున్నాడు 12వ వచనంలో, మీరు నాకు మొర్ర పెట్టుదురు, మీ మొరను నేను. చూడండి 12వ వచనం, మీరు నాకు మొర్ర పెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని నేను నీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో. ఎట్లా ఎతకాలి? పూర్ణ మనసు. నన్ను గురించి మీరు విచారణ చేస్తే చేయని ఎడల మీరు నన్ను కనుగొంటారు. కింద ఇంకో మాట, నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా హల్లెలూయా. ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు అంటే మనం ఆయన ప్రత్యక్షతలో ఉంచబడి ఉంటాం. జాగ్రత్త. ఇది అంచు దినాలు, ప్రవచన దినాలు కాదు. ఈ అంచు దినాల్లో ఉన్నా మనం ఎవరో ఏదో ప్రవచించి అది జరుగుతుంది ఇది జరుగుతుంది, అమ్మా ఇదిగో ఇది అది అని తెచ్చిమంటే తెచ్చింగానే జరగంగానే నువ్వు నాకు దశంభాగం ఇవే అనగానే ఇయ్యాలి, తప్పదు. ఇయ్యాలా లేదా? అబద్ధ ప్రవచనాల వలన ఏం పొందుతావు? జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచో ప్రవర్తిస్తుందంట. అమ్మా నీకు ఉద్యోగం వస్తుంది అని చేరా చూస్తే ఆమెకు 60 సంవత్సరాలు అయిపోయిందంట. ఇంకేం వస్తాయి? 60 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుందా?
చెప్పండి, 60 సంవత్సరాల గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుందా? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకోబడినప్పుడు నీ మొర ఎవరు ఆలకించాలయ్యా అంటే యేసయ్య ఆలకించాలి. హల్లెలూయా. అందుకని ఇంకో మాట అంటున్నాడు చూడండి. ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ఆరాధించువారు ఎవరట? ఆయన ఆరాధించువారు ఎవరు? ఆయన ఆత్మ గనుక ఆయన ఆత్మలో మనం ఏం చేయబడి ఉండాలి? పరిపూర్ణమై ఉండాలి. అందుకని యేషయ్య ఏమన్నాడు? ఆయన ఆత్మయుండులాగున ఆయనలో పరిపూర్ణమై ఉండాలి మనం. చూడండి ఆ మాట. దేవుడు ఆత్మ గనుక దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు సమస్తమును తెలియజేయనని చెప్పగా. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు సమస్తమును తెలియజేయబడినాయి. నువ్వు తప్పు చేసావు, దేవుని సన్నిధిలోకి వచ్చావు, ఆ తప్పును నువ్వేం చేయాలా? ఒప్పుకోబడి ఉండాలి. నీ మొర అంగీకరింపబడి ఉండాలయ్యా అంటే పూర్ణమైన హృదయముతో పూర్ణమైన మనసుతో దేవుని యొక్క సన్నిధిలో నువ్వేం చేయాలి? ఒప్పుకోబడి ఉండాలి. ఆయన అందుకని చదువుకున్నాం కదా సొలొమోను 1వ దినవృత్తాంతంలో ఏమంటున్నాడు? ఆయన 1వ దినవృత్తాంతంలో 28:9 ఏమంటున్నాడు చూడండి. 28:9 సొలొమోను నా కుమారుడా నీ తండ్రి సొలొమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును. అందరి హృదయములు ఒక్కళ్ళ కాదట. ఎవరు ఉన్నారట? ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వారి హృదయములను పరిశోధించువాడై ఉన్నాడు. ఆలోచనలన్నిటినీ సంకల్పములంటే నీ ఉద్దేశాలను నీ తలంపులను ఎరిగిన వాడై ఉన్నాడు. తల్లికి ఒకటి చెప్తారు, తండ్రికి ఒకటి చెప్తారు. ఏడకపోతాడు, ఇది ఆడుకోబోతాడు. వెళ్దామనే గమ్యస్థానానికి వెళ్ళడం ఎందుకయ్యా అంటే ఫ్రెండ్స్, స్నేహితులు, లోకంలో ఉన్న ప్రేమికురాళ్ళు ఇవి వాడిని చెరిపేశాయి. అందుకనే లోక ఆశలు మనమును వదిలివేయ వారమై ఉండాలి. అందుకని కింద ఇంకో మాట అన్నాడు చూడండి. నీవు ఆయనను తెలుసుకోవాలి హృదయపూర్వకముగాను. చూడండి, నీవు ఆయనను తెలుసుకోవాలి అంటే దేవుణ్ణి అంగీకరించాలి. అందుకని ఆత్మను రక్షించుకోవాలి. నీ ఆత్మను రక్షించుకోబడాలంటే నీవు మారు మనసు పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అన్నాడు యోహాను సువార్తలో ఏమన్నాడు? 4:26 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన సమస్తమును ఎరిగిన వాడు సమస్తమును పరిశోధించువాడై ఉన్నాడు. హల్లెలూయా. రెండో మాట హెబ్రీ పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. ఎవరి చేతట? మనుషుల చేత కాదు, దేవుని చేత హెచ్చరింపబడిన వాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తర్వాత యేసయ్య ఏమన్నాడు? ఇదిగో ఈ దేశమును ఈ పట్టణమును నీకు నేను స్వాధీనపరుస్తాను. హల్లెలూయా. నమ్మండి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు.
అందుకని అంటున్నాడు చూడండి, ఆదికాండం 6:23 సమయంలో చదవద్దు కానీ ఆయన మన నీతి క్రియలను బట్టి మన కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది చెప్పండి. రక్షింపబడిన తర్వాత నీ కుటుంబాన్ని మార్చుకోబడిన వారు ఎవరు? నీవే. నువ్వు మార్పు చెందిన తర్వాత నీ భర్త నువ్వు వెళ్ళలే అంటే కుదరదు. అతను కూడా నువ్వు బతిమలాడతావో, కాలు పుట్టుకుంటావో, లేకపోతే 2 దెబ్బలు కొట్టించుకుంటావో తెలియదు కానీ దేవుని సన్నిధిలో నీకు కుటుంబాలు కలిసి ఉండాలి. నోవాహు అదే చేశాడు. తను రక్షింపబడటం కాకుండా తన కుటుంబాన్ని కూడా ఏం చేశాడు? రక్షించుకోబడి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని విశ్వాస జాబితాలో కాదు, నీతి జాబితాలో ఉన్నాడు. హల్లెలూయా. లోకాసు వార్త 17:26 ఒక మాట ఉంది చూడండి. లోకాసు వార్త 17:26 చదువుతున్నప్పుడు అందరూ జాగ్రత్తగా వినండి. ఎవరు కుమారులట? చూడండి మైకులో చదవన్నమాట. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుడు దినములలో జరుగును. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసయ్య. ఆయన యొద్దకు ఎవరు వస్తారో వారందరూ రక్షింపబడతారు. అక్కడ చూడండి మాట చదవండి. నోవాహు ఓడలోనికి వెళ్ళినట్లు దినములలో, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమై దినమున జరుగును. అది జరుగును. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అలాగా జరుగుతుంది. దేవుడు ఈ లోకానికి వస్తాడా రాడా? మనందరినీ ఆయన సిద్ధపడిన వారి అందరినీ ఆయన తీసుకొని పోవడానికి ఆయన వస్తాడు. హల్లెలూయా. ఈ లోకములోనికి ఒకవేళ జలప్రళయం వస్తుందో, లేకపోతే అగ్గిపందల చేత అగ్ని గంధకముల చేత కాల్చబడుతుందో మనకు తెలియదు కానీ ఆయన దిగి వచ్చే సమయము ఒకటి ఉన్నది. అది సత్యము. హల్లెలూయా. అందుకని ఆఖరిగా ఒక మాట అన్నాడు చూడండి. పేతురు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం కూడా కలిపి ఉంటే చూడండి. ఆత్మ విషయములలో బ్రతికింపబడి పాపముల విషయములలో ఒక్కసారే శ్రమపడెను. చూడండి ఆత్మ విషయాలలో, మళ్ళీ చదవండి మాట. ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపము విషయములలో ఒక్కసారే శ్రమపడెను. చూడండి ఒక్కసారే శ్రమపడ్డాడు యేసయ్య. దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఆ స్వాదూరమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుందట? రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేసుకోవాలి. అక్కడ శరీర మాలిన్యం అంటే ఏంటి? అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, శరీరాశ, నేత్రాశ, జీవపడ్డము. చదవండి ఇప్పుడు.
శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని ఆ, యేసుక్రీస్తు యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆ, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారమును పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. దగ్గరగా దేవునికి 3 సార్లు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడై సశరీరుడై ఆయన అనేక మందికి సువార్త ప్రకటించి ఆయన తండ్రి కుమారుడైన యేసయ్య ఆయన సింహాసనం ఎదుట ఆయన తండ్రి సింహాసనం ఆయన కూర్చుంటే ఆయన కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. అలాగ నువ్వు ఎత్తబడినప్పుడు ఆయన సింహాసనం ఎదుట ఆయనతో పాటు నీవు కూర్చుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు తల్ల వంచుకుని ప్రార్థన చేసుకున్నాం. దేవుడి వాక్యం మేము ఎన్నికల్లో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అయ్యా ఆలోచన ఉండదు. అందరు తల వంచుకుని ప్రార్థన చేసుకున్నాం. ఇంకా మారు మనసు పొందక పాప నిమిషం లోకాశలు లోకతలంపులో ఉన్నవారు ఎవరైనా అడగండి. అయ్యా నీ చిత్తమైతే నీ రక్షణ అనుభవంలో నా ఆత్మను నేను రక్షించుకోబడిన వారమై అయా రక్షణ అనుభవంలోనికి నేను రాబడలాగా కృప చెప్పించండి. రక్షణ నాకు కావాలని అడగండి. తల మూసుకొని అడుగుదాం. అడగవలసిన వారు లేచి నిలబడి అడుగుదాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. అడుగుదాం పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో యేసయ్య సన్నిధిలో. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణా నీ శరణా, శరణా నీ శరణా, శరణా నీ శరణా, శరణా నీ శరణా. ఇదిగో అందరు స్వరాలెత్తి ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమాలు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినాటి జీవించనైతి. పలుమాలు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. క్షేమ కాలమైనా గణపరచ బ్రతుకునివ్వయా. నశించు ఆత్మలా నీ దరి చేరా కృపనివ్వయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం
జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియజునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా ఆగిపోక సాగిపోకు ప్రియజునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమ శ్యామకాలమైనా నిన్ను గణపరచ బ్రతుకనిమ్మయా నశించు ఆత్మలా నీ దరి చేర్చ కృపణిమ్మయా క్షేమ శ్యామకాలమైనా నిన్ను గణపరచ బ్రతుకనిమ్మయా నశించు ఆత్మలా నీ దరి చేరా కృపనిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం అడుగుదాం అయ్యా, నా జీవితాన్ని నీకు అర్పిస్తాను. నా జీవితాన్ని ప్రభువా నీ కొరకే నేను త్యాగం చేసుకుంటాను. నీ శరణం శరణం నీ చరణం అయ్యా, నా హృదయాన్ని నీకే అర్పిస్తాను. నా సంపూర్ణమైన ప్రభువా హృదయంలో నీకు నేను చోటిస్తానని శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం 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 హల్లెలూయా హల్లెలూయా అందరయ్యా, నా హృదయాన్ని నీకు అప్పచెబుతాను తండ్రి, నా మనస్సు నీకు అప్పచెబుతాను. నాలో ప్రభా ఏమి కుళ్ళు కుతుంతురాలు
నిశుద్ధమైన పరిశుద్ధమైన నీ హృదయాన్ని నాకు దయచేయండి నాయన. ఈ లోకంలో నేను జీవిస్తున్న జీవితంత కాలము నేను నాలో ఉండండి నాయన. దేనికి నేను ఎడబాటకుండా నాయన. నీ ప్రేమ ఎడల క్షమించబడిన దాననాయన. నీ ప్రేమ ఎడల నేను కటాక్షింపబడిన వాడినాయి. నీ ప్రేమ ఎడల పరిపూర్ణ స్థితి కలిగిన వాడినాయి. నీ స్వతంత్రమైన స్వాచ్ఛములో నేను ఉండాలి నాయన. నిశ్శబ్దమైన సియోనులో, నిపుణమైన నియాసకమైన ప్రభువా సియోనులో నేను ఉండాలి. నూతనమైన యెరూషలేములో నేను నివసించాలి నాయన. ఆ నివసించే స్థలములో నేను ఉండాలి. సిద్ధపడిన హృదయముతో అడుగుదాం. యేసయ్యా, నా బలహీనత తెలుసు, నా ఆలోచనలు తెలుసు, నా ఉద్దేశాలు తెలుసు. నేను ఏది నాలో లోపం ఉందో ఆ లోపము నాలో తీసివేయండి నాయన. ఆ లోపానికి నాయన నేను దాసురాలైన ఉన్నాను నాయన. ఆ దాసత్వంలో నుండి నన్ను విడిపించండి. ఆ కట్లలో నుండి నన్ను విడిపించండి. ఆ బంధకాలలో నుండి నన్ను విడిపించండి. నన్ను విమోచించు వాడవు నీవే. ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయ తల్లి ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన. జీవం గల దేవ, దేవాధిపతి కన్న తండ్రి, నీకే వందనాలు చెల్లించుకున్నావు నాయన. అయ్యా, నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం తీసుకోండి. వారి ఆదుల్లో, బాధల్లో, కన్నీరులో, కష్టాల్లో ప్రభా ఆదరించండి అయ్యా, ఆదుకోండి ప్రభా. స్తోత్రం నాయన. నీ సన్నిధిలో అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డ కోరికలు తీర్చండి నాయన. అయ్యా, యవనస్తులైన బిడ్డలైతే ప్రభా పరీక్షలు రాసి ఎదురు చూస్తున్నారయ్యా. బిడ్డలు మీరు ప్యాక్ చేయండి ప్రభా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యాలు గొప్పే అయా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి బిడ్డకు ఉన్నటువంటి బలహీనతను తీసివేయను ఆయన. నువ్వు కృప కలిగిన దేవుడు తండ్రి. స్తోత్రాలు ప్రభా. మరి ముఖ్యంగా నాయన బిడ్డల అవసరాలు తీర్చండి ప్రభా. కార్యాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచాయా అయా. మీ కృప తప్ప మాకే ఒకటి లేదు ప్రభా. స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. మీ కృపలో మమ్మల్ని ఎత్తి పట్టుకోండి ప్రభా. అయా, మా కన్నీరు తుడిచే దేవుడు నువ్వే నాయన. మా పట్ల కార్యాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం నాయన. దేవానికే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా, రేపు జరిగిన ప్రార్థనలో మీరుండండి ప్రభా. అయా, మా అవసరతలు మా అక్కర్లు తీర్చండి ప్రభా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా, మీ కార్యాలు గొప్ప తండ్రి. అయా, నీ బిడ్డలు మీరు నిలబెట్టుకుని ప్రభా మీ కార్యాలు దయచేసే దేవుడు ప్రభా. నీకే వందనాలు. నీ కృప తప్ప మాకేరొకటి లేదు ప్రభా. స్తోత్రం తండ్రి. సహాయం దయచేయను ఆయన. అయా, బిడ్డలు ఎంతమందో ప్రార్థించమని అడిగారు ప్రభా. అయా, చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా, చిన్న బిడ్డలకు స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం నాయన. అయా, జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా, మీరే మా ముందుండి నడిపించండి ప్రభా. వాక్యం చెప్పి నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా, మీరు తప్ప మాకెవరున్నారు ఏసయ్యా. స్తోత్రాలు ప్రభా. నద్దినాలిగిన సడిలింప చేసి నీ జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం నాయన. ఆ కుటుంబంలో కావలసిన అవసరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి ప్రభా. జ్వరంలో ఉన్న బిడ్డలకు కూడా స్వస్థత దయచేయండి ఆయన. అయా, నువ్వు స్వస్థపరిచే యెహోవాని నేనే అంటున్నావు. అయా, బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. సహాయం దయచేయను ఆయన. అయా, నీకే వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆయన, రక్తం లేని బిడ్డలకు రక్తం నాయన. మీరు నాయన సరిపడ రక్తం మీరు దయచేసే దేవుడు ప్రభా. మేము తిన్న అన్నం నాయన అరగటానికి కూడా నీ కృప ఉండాలి ప్రభా. స్తోత్రం నాయన. కృప కలిగిన దేవా, నీకే వందనాలు చెల్లించుకున్నాం. మీరు తప్ప మాకెవరున్నారు యేసయ్య. మీరే మా పట్ల కార్యం దయచేయమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమున మా తండ్రి, నామం పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరు భూమి మీద నెరవేరుగా. మన దినారు మాకు దయచేయం. వాళ్ళ అపరాధం చేసిన వారు మేము క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించం. శోధన లెక్క కీడి తప్పించం. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవయ్యు నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనుని దేవుని సహవాసము కూడి వచ్చిన మీకును పరిశుద్ధులకును సదాకాలము నా యేసయ్య మీకు తోడయుండి మిమ్మల్ని నడిపించును గాక. మీ పట్ల కార్యాలను నా యేసయ్య జరిగించును గాక. మీ విశ్వాసంలో నా యేసయ్య పరిపూర్ణముగా మిమ్మల్ని విశ్వాస జాబితాలో నా యేసయ్య నడిపించును గాక.
మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. ఈ కూడికి ఇంతటితో ముగించబడింది. జ్ఞాపకం చేసుకోండి, 25వ తారీఖు 24వ తారీఖు ప్రార్థన ఉంటుంది. సాయంత్రం వారిని ప్రార్థన చేయండి. అలాగే 23వ తారీఖు నేను కాకినాడలో ఉంటాను. అందునిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. వివాహం కోసం అక్కడికి వెళ్తున్నాను. వివాహం కూడా అక్కడ మంచి వాతావరణం దేవుడు అనుకరించబడేలాగున 23వ తారీఖు నేను కాకినాడలో ఉంటాను. దాని నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.